హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లస్సీ కిచెన్. నేనైతే చాలా బాగున్నానండి. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ సబ్స్క్రైబింగ్ మీ. అండ్ సింపుల్గా ఈరోజైతే ఒక బాదం మిల్క్ రెసిపీ, హెల్తీగా కల్తీ లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా అందుబాటులో ఉండే అన్ని పదార్థాలతో ఎలా చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం. టేస్టీగా ఉంటుంది అండ్ స్వీట్గా తాగేద్దాం. ఓకే, దీనికోసం అయితే చాలా అందుబాటులో ఉండే పదార్థాలే మనం వాడతామండి. ఎక్స్ట్రాగా ఏమీ బయట నుంచి కొనవలసిన అవసరం లేదు. మనకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం మీడియం కూలింగ్లో వాళ్ళకి నచ్చిన టాపింగ్స్ వేసిస్తే మాత్రం ఇంకా బాదం పాలు బయట నుంచి కొని తెమ్మని ఎవ్వరూ అడగరు. దీనికోసం అయితే చిక్కటి పాలు తీసుకోండి. ఫుల్ క్రీమ్ పాలు 1 లీటర్ తీసుకొని వాటిలోంచి కొన్ని పాలు విడిగా పక్కన పెట్టేసుకోండి. ఈ పాలని పొయ్యి మీద మరగటానికి పెట్టుకొని మనం విడిగా తీసుకున్న పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా లంప్స్ లేకుండా, ఉండలవి లేకుండా కంప్లీట్గా కలిసేలా కలిపేసుకోవాలి. అది కలిసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నచ్చితే, బయట అపియరెన్స్ ఉంటుంది కదా, బాదం పాలు అంటేనే లైట్ క్రీమిష్ కలర్లో ఉంటుంది కదా, ఆ అపియరెన్స్ రావాలి అంటే జస్ట్ పించ్ ఆఫ్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు నచ్చితేనే వేసుకోండి, ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. ఫుడ్ కలర్ కూడా వేసి అది కూడా కంప్లీట్గా కలిసేలా కలిపి లంప్స్ లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిశ్రమం పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి బాదం పాలల్లో కొంచెం అక్కడక్కడ నట్స్ తగులుతూ ఉంటే తాగేటప్పుడు బాగుంటుంది కదా, దానికోసం కొంచెం బాదం పప్పు ఒక 8 నుంచి 10, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, అందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ మిక్సీలో వేసి కోర్సుగా గ్రైండ్ చేసి అది కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనం పొయ్యి మీద పెట్టిన పాలు పొంగొస్తూ ఉంటాయి కదా, సో ఆ మీగడంతా కూడా పాలల్లో కలిసేలా అంచులంతా స్క్రేప్ చేసి కలిపేసుకొని ఒక 2 పొంగులు రానివ్వాలి. అప్పుడు పాలు ఇంకా కొంచెం చిక్కబడతాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట, కమ్మగా ఉంటాయి. సో ఇలా మరుగుతున్నప్పుడు పాలల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు పొడి ఉంది కదా, ఆ పొడి వేసేసి మంచిగా కలిసేలా కలుపుకోండి. ఒకసారి ఆ పొడి అంతా కూడా అందులో కలిసిపోయిన తర్వాత మీ రుచికి సరిపడా ఎంత తీపి తాగాలి అనుకుంటే అంత పంచదారని మీరు మిక్సీ పట్టేసి పౌడర్ వేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. లేదు మీరు డైరెక్ట్గా షుగర్ అయినా కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను, ఎందుకంటే ఫుల్ క్రీమ్ పాలు ఆల్రెడీ కమ్మగా ఉంటాయి కాబట్టి ఎక్కువ షుగర్ వేయాల్సిన అవసరం లేదు. సో 1/2 కప్పు పంచదారని పొడి చేసి వేసుకున్నాను. అది కూడా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలు ఉన్నాయి కదా, ఆ పాలని స్లోగా వేస్తూ కలుపుకోవాలన్నమాట. ఒక్కసారి వేసేస్తే అడుగు అంతా అంటుకుంటుంది. అండ్ ఇది కలిపేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కార్న్ఫ్లోర్ పాలు పోస్తూ కలుపుతూ ఉండాలి కంప్లీట్గా. ఇది వేసిన తర్వాత కూడా మనం కలుపుతూనే ఉండాలి. ఇది బాయిలింగ్కి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే లంప్స్ ఫామ్ అయిపోతాయి, అడుగు అంటుతుందన్నమాట. సో ఇప్పుడు మీకు చిక్కదనం కనుక అడ్జస్ట్ చేసుకోవాలి అంటే బాగా చిక్కగా అయిపోతే కొంచెం పాలు మీ దగ్గర సపరేట్గా ఉన్నవి కాచి చల్లార్చిన పాలు కలుపుకోండి. ఇది అంతా కంప్లీట్గా కలిసిన తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటే మనకి బయట తాగే ఫ్లేవర్ వచ్చేస్తుంది. వెనిలా ఎసెన్స్ వేసి కలిపిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారటం కోసం పక్కన పెట్టేసేయండి. ఒక 3 to 4 అవర్స్ పడుతుంది రూమ్ టెంపరేచర్ రావడానికి. వచ్చిన తర్వాత అందులో లంప్స్ ఉన్నా, మీగడ తరకలున్నా అవన్నీ కూడా పోయి మెత్తగా స్మూత్ టెక్స్చర్ రావటం కోసం ఒకసారి మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. లేదు మీ దగ్గర బ్లెండర్ ఉన్నా కూడా మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. సో ఇలా వచ్చేస్తుంది మనం బ్లెండ్ చేసిన తర్వాత. ఇలా బ్లెండ్ చేసిన దాన్ని నేనైతే పిల్లలకి గాజు కంటైనర్స్ ఇవ్వడానికి అవాయిడ్ చేస్తాను. ఇది కూల్ ఐటమే కాబట్టి ప్లాస్టిక్ కంటైనర్ అయినా పర్వాలేదు. కప్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక 3 అవర్స్ తర్వాత తీసి మీకు నచ్చిన టాపింగ్స్ వేసి, పిల్లలకి ఏది ఇష్టమైతే ఆ టాపింగ్స్ వేసి, నేనైతే కొంచెం కుంకుమ పువ్వు అలాగే చాకో చిప్స్ లాంటివి ఉంటే అవి వేసాను. వేసేసి పిల్లలకి ఇస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా తాగుతారు, చాలా హెల్తీగా ఉంటుంది. మళ్ళీ మనం ఇది చేసుకుంటే బయట బాదం పాలు కొనే పని లేదు. నాకు లీటర్ పాలకి దగ్గర లీటర్ మీద 100 ml క్వాంటిటీ ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.